కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారా? ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాల్సిందేనని సీఎం ఆదేశించారా? సోషల్ మీడియాలో పైచేయి సాధించేందుకు కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి? ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్లో దీనిపై చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. స్మార్ట్ ఫోన్లు, ఇతర నెట్వర్క్ సౌకర్యం తక్కువ ధరలకే అందుబాటులోకి రావడంతో, టెక్నాలజీ వినియోగం సులభతరం కావడంతో పండితులు, పామరులు అనే తేడా లేకుండా చిన్న పెద్ద అందరూ సోషల్ మీడియా వినియోగదారులయ్యారు. ఒక అంశానికి మంచి పేరు రావాలన్నా, చెడ్డ పేరు రావాలన్నా సోషల్ మీడియా పాత్ర కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వినియోగం పైన తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ చేసి అవుట్సోర్సింగ్ సేవలను కూడా వినియోగించుకుంది. ఇతర పార్టీలకు తగ్గకుండా సోషల్ మీడియా ద్వారా పార్టీ ఎజెండాను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకుపోయింది. దీంతో ఆ పార్టీ ఆ మేరకు ఎన్నికల ముందు లబ్ధి పొందింది కూడా. ఎన్నికల ముందు చాలా కీలకంగా పనిచేసిన ఆ పార్టీ సోషల్ మీడియా బృందాలు ఏమైందో ఏమో గానీ ఆ తర్వాత, అంటే అధికారం దక్కిన తర్వాత సైలెంట్ అయిపోయాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించినట్లుగా సమాచారం. సోషల్ మీడియాలో అధికార కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంటే, ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ప్రతిరోజు సోషల్ మీడియాలో పైచేయి సాధిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వం చేసింది గోరంత అయినా దాన్ని కొండంతులుగా చేసి చూపించుకున్నారని, తమ ప్రభుత్వం సంవత్సరంలోపే కొండంత చేసిన గోరంత కూడా చెప్పుకోలేకపోతున్నామని సీఎం రేవంత్ సైతం ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు గుర్తు చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు, పార్టీలోని కొందరు నేతలు సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో వెనుకబడి ఉన్నారని, వారు పైచేయి సాధించకపోతే వారికే కాదు పార్టీకి కూడా నష్టం కలుగుతుందని, దీనిపై దృష్టి పెట్టి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం రేవంత్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆయా నేతలకు గట్టిగా సూచించినట్లుగా సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ప్రతిరోజు సోషల్ మీడియాల ద్వారా ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టిగానే ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రిని, మంత్రులను టార్గెట్గా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ పలువురిని నియమించుకున్నట్లుగా హస్తం నేతలు చెబుతున్నారు. సోషల్ మీడియా నడిపేందుకే కేటీఆర్ కొంతమందిని దుబాయ్ పంపారని, వారిని బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని పలువురు మంత్రులు చెప్పుకుంటున్నారు. రుణమాఫీ, హైడ్రా, మూసీ నిర్వాసితులకు న్యాయం లాంటి అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులతో మాట్లాడించి ఆయా అంశాలను వైరల్ చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వంపై బురద చల్లేందుకు ఎంతకైనా దిగజారుతున్నారని, సోషల్ మీడియాలో సోషల్ సైన్స్ లేకుండా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపిస్తున్నారు. వారిని ఎదుర్కోవడానికి ఆ మేరకు ఆయన తన పార్టీ నేతల్లో తగిన చైతన్యం నింపుతున్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా నేతలను టార్గెట్ చేసిందని, మంత్రులను కూడా వదలకుండా టార్గెట్ చేసి అసహ్యకరమైన ట్రోలింగ్స్ చేస్తున్నారని, ఆ పార్టీ ఇప్పటికైనా తన పద్ధతి మానుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొదట్లో సోషల్ మీడియాను లైట్ తీసుకున్నా ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలతో యాక్టివ్గా ఉండకపోతే ప్రమాదమని భావిస్తోంది. సామాజిక మాధ్యమాల వినియోగంపై తిరిగి ఫోకస్ చేయకుంటే తమకు చాలా నష్టం జరిగే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంపై బురద చల్లేవారిని, అసత్యాలను ప్రచారం చేసేవాళ్లని, అబద్ధాలతో ట్రోలింగ్ చేస్తున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడానికి రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తద్వారా బీఆర్ఎస్ వారి దూకుడును తగ్గించవచ్చునని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్కు ఏ సోషల్ మీడియా అయితే వెన్నుదన్నుగా నిలిచిందో, ఇప్పుడు అదే సోషల్ మీడియా అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. సీఎం రేవంత్ సైతం పార్టీ సోషల్ మీడియా పనితీరు ఎలా ఉందో స్వయంగా తెలుసుకున్నట్లుగా సమాచారం. 4 రోజుల కిందట ఆయన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యవహారం చూస్తున్న పలువురిని పిలిచి రివ్యూ నిర్వహించినట్లుగా సమాచారం. ప్రతిపక్షాలు అంత దూకుడుగా సోషల్ మీడియాను వాడుకుంటుంటే మీరేం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా అని గట్టిగానే సీరియస్ అయినట్లుగా సమాచారం. ఇక ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు సైతం పార్టీ కోసం సమయం కేటాయించాలని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని గాంధీ భవన్లో మీటింగ్ పెట్టి దిశానిర్దేశం చేశారట. బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రతిరోజు ప్రభుత్వంపై సోషల్ మీడియా ద్వారా తీవ్ర విమర్శలు చేస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం రెస్పాండ్ కావడం లేదని, పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని, ఆరోపణల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సీఎం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దసరా తర్వాత సోషల్ మీడియా వారియర్స్తో భారీ సదస్సును నిర్వహించి వాళ్లకు దిశానిర్దేశం చేయాలని ఆయన గట్టిగా నిర్ణయించినట్లుగా గాంధీ భవన్ వర్గాల గుసగుస.